హాయ్ వ్యూవర్స్, ఈరోజు దహీ మిర్చి కా సాలన్. ఇది రొటీన్గా అయితే మామూలుగా బిర్యానీలోకి వేరే మిర్చి కర్రీ చేసుకుంటారు, ఈ మసాలా మిర్చి. అలా కాకుండా దహీ మిర్చి కా సాలన్ ఇది రెగ్యులర్ కర్రీ కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు అది ఎలా చేద్దామో చూద్దాం. దీనికోసం అయితే మనం ఒక 300 గ్రాముల మిర్చి అయితే తీసుకొని వీటిని మంచిగా కడిగేసి శుభ్రం చేసి తొడిమెలు అయితే తీసుకోవాలి. ఇలా చిన్నపాటి పచ్చి కొబ్బరి ముక్క తీసేసుకొని ఇలా చిన్న స్లైసులు కట్ చేసుకోవాలి. సన్నం పొడుగు ఎంత ఉన్నా పర్లేదు, కానీ సన్నం స్లైసులు కట్ చేసుకోవాలి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కలు అయితే ఇలా నేను కట్ చేసుకున్నట్టుగానే కట్ చేసుకోవాలి. ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని ఇలా స్లైస్లుగా కట్ చేసుకుందాం. వెల్లుల్లి తీసుకోవాలి. కొన్ని పల్లీలు, కొద్దిగా ఇన్నైతే సరిపోతాయి. అలాగే ఇందాక మనం ముక్కలుగా చేసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వీటిని సిమ్లో వేయించుకోవాలి. లైట్గా వేగాలి, ఇవి పచ్చదనం పోవాలి, వీటిది అంతవరకు వేయించాలి. మనకు కావాల్సిన కలర్లో అయితే పల్లీలు, అల్లం, ఎల్లిపాయలు అయితే వేగినాయి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం వేయించుకున్న పల్లీలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అయితే మనం రోట్లోనే, అంటే రోలు ఆప్షన్ లేని వాళ్ళు అయితే మిక్సీ కొట్టుకోండి. అది కూడా మెత్తగా రుబ్బుకోవద్దు. ఇక్కడ రుబ్బడం కాదు, నలగొట్టాలి. వీటిని మిక్సీ చేసుకోవద్దు, నలగొట్టుకోవాలి. దీంట్లో ఈ విధంగా నలిగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని పూర్తిగా నలగొట్టకుండా ఈ విధంగా నలగొట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ దీనిలోకి తీసుకుందాం. దీనిలో కొన్ని నలగలేదు, అవైతే తీసుకొని మళ్ళీ నలగొడదాం. మిరపకాయల ఘాటు అయితే బాగా వస్తుంది. కొద్దిగా అవి చిరిమేయడం లాగా నలగొట్టుకోవాలి మిర్చిని. ఇలా చేయడం ఎందుకంటే ఈ నలిగిన దాంట్లోనే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది.
మనం నూరిన తర్వాత అయితే ఇలాగ ఉండాలి. ఒక బౌల్ పెట్టేసుకొని మనం దీంట్లో అయితే ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అయితే ఇంత సరిపోద్ది. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడవగానే ఆవాలు అయితే వేసుకుందాం. అలాగే జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసుకుందాం. కరివేపాకు వేసుకోవాలి. పసుపు, ఈ విధంగా కాలిన తర్వాత వేగిన తర్వాత ఈ మిశ్రమం అయితే వేసుకుందాం. మిర్చి, పల్లీలు, కొబ్బరి మనం దంచంగా ఇందాక దంచుకున్నాం. దీన్ని నలగొట్టుకున్నాం. గ్రైండ్ చేయొద్దు. గ్రైండ్ చేస్తే మాత్రం మిక్సీ గ్రైండ్ చేస్తే మాత్రం ఈ ఫ్లేవర్ అయితే రాదు. ఈ దంచుకున్న ఫ్లేవర్ అయితే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం ఆల్రెడీ అల్లం ముక్కలు, వెల్లుల్లి దీంట్లోనే వేసి దంచుకున్నాము. ఇది కలియబెడతానే ఉండాలి, తొందరగా అడుగంటుకుంటుంది. సాల్ట్ అయితే ఆప్షను, రుచికి సరిపడా. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు, ఒక మీడియం. ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ముందు అయితే తక్కువ వేసుకోవాలి, తర్వాత కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇది అడుగంటుకుంటుంది. కొద్దిగానే వేసుకొని కలుపుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు వాటరు. మనం వేసుకున్న వాటర్ అయితే మళ్ళీ ఆవిరైపోవాలి. కలర్ చూడండి ఎంత బాగుందో. కలర్ చూడండి ఎంత షైనింగ్, ఎంత బాగుందో. ఇలా రావాలి. కర్రీలో, ఈ ఫ్రైలో ఈ మెరుపు, ఈ చమక్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం పెరిగేసుకోవాలి. మనం ముందుగా 400 గ్రాముల పెరుగు అయితే తీసుకొని పెట్టుకోవాలి. అదే దీంట్లో యాడ్ చేస్తున్నా. పెరుగు ఉన్నప్పుడు, పెరుగు వేసినప్పుడు మాత్రం ఫ్లేమ్ మాత్రం మంట ఎక్కువగా అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టుకున్నప్పుడు పెరుగు అనేది పగిలిపోద్ది. పగిలిపోతే పెరుగు విడిపోద్ది. ఇది వాటర్ అదిగా విడిపోద్ది. ఇలాగైతే కొద్దిసేపటి వరకు వేడి చేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి.